ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని ఎమ్మెల్యే నివాస గృహంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫాములు ఎమ్మెల్యే మట్టా రాగమయ్య అందించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో నడుస్తోందని ఎమ్మెల్యే అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అసంతృప్తులతో కలిసి ఐక్యంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. అలాగే స్థానిక మంత్రులతో కలిసి మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను కైవసం చేసుకోవాలనుకుంటున్న ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. జిల్లాలో 7 మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం 60 డివిజన్లో ఈరోజు ఎన్నికలు అయితే జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేస్తే విత్డ్రాలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ అయితే ఉండబోతుందని తెలుస్తుంది. ప్రధానంగా ఇటు ఖమ్మం జిల్లాలో చూసుకోవచ్చు, సత్తుపల్లి నియోజకవర్గంలో ఇటు సత్తుపల్లితో పాటు కల్లూరు మున్సిపాలిటీ మొదటగా ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా ఈరోజు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం మనతో పాటు మట్టా రాగమయ్య దయానంద్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి చెప్పండి మేడం, ఈరోజు సత్తుపల్లిలో బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్కి పోటాపోటీగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రచారం చాలా అద్భుతంగా సాగుతుంది. ఇప్పుడు మా సత్తుపల్లి 23 వార్డులతో పాటు అలాగే కొత్తగా కల్లూరు కూడా మున్సిపాలిటీ అయింది. అక్కడ 20 వార్డ్స్ ఉన్నాయి. మంచి జన అభిప్రాయం తీసుకొని జనాభిప్రాయం ప్రకారమే మంచి వాళ్ళకి జనాల్లో ఉండే మనిషికే ఇచ్చాం మేము. కనుక ఖచ్చితంగా అన్ని వార్డ్స్ గెలుస్తామని మాకైతే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం కావచ్చు, ఇటు మిగతా తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలో కూడా మహిళలకే పెద్ద స్థానం కల్పించారు. దీని గురించి ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మహిళలకి చాలా పెద్ద పీట వేస్తున్నారు అన్ని సంక్షేమ పథకాల్లో. అలాగే రాజకీయంగా కూడా మహిళలని అభివృద్ధి చేయాలి, వాళ్ళని ముందుకు తీసుకురావాలి, అట్లయితేనే సమాజం ఇంకా అభివృద్ధి చెందుతుంది అని మా సీఎం గారి ప్రత్యేకమైన ఆలోచన. వారి ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు మున్సిపాలిటీల్లో మహిళలకు పెద్ద పీట వేయడం 50% ఇచ్చాము. అలాగే ఇక్కడ సత్పల్లి చూసుకుంటే జనరల్ మహిళ అయింది. అలాగే కల్లూరు కూడా ఎస్టీ జనరల్ అయింది, అంటే అక్కడ మహిళకు కూడా అవకాశం ఉంది. సో అలాగే మనం మధిర తీసుకున్న, వైరా తీసుకున్న, అశ్రాపేట తీసుకున్న, ఇట్లా అన్నీ కూడా మహిళలకే రిజర్వ్ చేయడం అయింది. కనుక సీఎం రేవంత్ రెడ్డి గారికి మహిళలందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎస్సీ సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నారు. ఇటు కల్లూరు కూడా ఈరోజు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. మున్సిపాలిటీని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? మున్సిపాలిటీకి ఆల్రెడీ మేము అభివృద్ధి పదంలో తీసుకురావడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం, తుమ్మల గారి దృష్టికి తీసుకెళ్ళాం. అలాగే బట్టి గారు కూడా ఈ జిల్లా వాస్తవ్యులైనందుకు వాళ్ళందరికీ అవగాహన ఉంది. సో కల్లూరుని ఇంకా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా మనకి పట్టణాభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు ఆల్రెడీ రిలీజ్ అయినాయి. ప్రతి వార్డుకి ఒక 40 నుంచి 50 లక్షల చొప్పున మేము కేటాయించి అభివృద్ధి పనులు స్టార్ట్ చేసాం. ఈ రాబోయే మిగతా రోజుల్లో కూడా ఖచ్చితంగా కల్లూరు మున్సిపాలిటీని మంచిగా డెవలప్ చేస్తాం. గత ప్రభుత్వం చూసుకోవచ్చు, 23 వార్డులో 6 ఎన్నామాసులు చేసుకున్నారు, 23కు 23 గెలిచారు. ఈసారి ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా. యునానిమస్ అయితే ఇప్పుడు ఏం అవ్వలేదు. ఎందుకు అంటే జనసేన ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ కూడా, అలాగే మన మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం వాళ్ళు కూడా బరిలో ఉన్నారు. కనుక యునానిమస్ అయితే ఏమీ అవ్వలేదు. కాకపోతే మాకైతే మా ప్యానెల్ వస్తుంది. ఖచ్చితంగా ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా మాకు 20 నుంచి పైనే వస్తాయి. మాకు పొత్తు కూడా కలిసే అవకాశం ఉంది. ఇటు టీడీపీ కావచ్చు, సిపిఐ కానీ ఏమైనా కాంగ్రెస్తో పొత్తు కలిసి పోటీ చేస్తున్నారు. అంటే టీడీపీ వాళ్ళకి మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వేరే ఏదైనా భవిష్యత్తులో నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కానీ అట్లాంటివి ఇచ్చి మేము వాళ్ళని తగిన విధంగా గౌరవించుకుంటాము. వాళ్ళైతే సంపూర్ణ మద్దతు. ఇప్పుడు మిత్రపక్షాలు మాత్రము బరిలో ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఇటు పొంగులేటి వర్గం అని, తుమ్మల వర్గం అని, ఇటు మొవ వర్గం అని కొంత అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అంటే కాంగ్రెస్ కుటుంబంలో విభేదాలు అనేవి సహజం, కానీ అవన్నీ సద్దుమణిగినాయి అంటారా? అన్నీ సర్దుమణిగినాయండి. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు కుటుంబంలోనే 2-3 ఉంటేనే వాళ్ళకే ఏకాభిప్రాయం ఉండదు. అలాంటప్పుడు అందరూ బలమైన లీడర్స్ కనుక ఖచ్చితంగా కాస్త కూస్తో ఉంటాయి. కాకపోతే మేము ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి అందరం ఒక తాటి మీదే ఉంటాం. కాంగ్రెస్లో ఉన్న గొప్పదనము, బలం అదే అండి. ఖచ్చితంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు ఏ
విభేదాలు అనేవి లేవు, ఏ వర్గాలు లేవు, మొత్తం కాంగ్రెస్ కుటుంబమే. 23 వార్డుల్లో రెబల్స్ కొంత ప్రాబ్లం ఉంది, వాళ్ళని సద్దుమణిగించారు, వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చారు? రెబల్స్ అందరు కూడా సహృదయంతో సహకరిస్తున్నారండి. అందరూ కూడా విత్డ్రా అవుతున్నారు. అందరూ కలిసి పనిచేస్తామని కూడా మాట ఇచ్చారు. మొత్తం మీద ఇటు సత్తుపల్లి నియోజకవర్గం కావచ్చు, కల్లూరు మున్సిపాలిటీ కావచ్చు, పూర్తిగా కాంగ్రెస్ అయితే విజయం సాధించబోతుంది. ఇటు చైర్పర్సన్ సీటు కూడా కాంగ్రెస్కి దక్కబోతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ మరి కొద్ది రోజులు వేచి చూడ పరిస్థితి ఉంది. కెమెరామెన్ జకీర్ తోటి అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో